జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు జిల్లా ప్రోగ్రాం నిర్వహణాధికారి డాక్టర్ మహమ్మద్ తాహా, జాతీయ అంటువ్యాధి నియంత్రణ మరియు ఆరోగ్య కార్యక్రమాల అధికారి డాక్టర్ అరిఫుల్లా కమలాపురం మార్కెట్ యార్డ్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సంబంధిత సిబ్బందిని విడివిడిగా ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం హాజరు పట్టికలు, సేవల దరఖాస్తులు, విధుల నిర్వహణ, రికార్డులు, ప్రయోగాలు, ఔషధ విభాగానికి సంబంధించిన పత్రాలు పరిశీలించారు. అలాగే అనంతరం విధి నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు, సేవా నియమాలు, కార్యాలయ క్రమశిక్షణను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాటించాలని అధికార యంత్రాంగం ఆదేశించింది. ఇంకొకటి వచ్చేసి మెయిన్గా అంటే మనకు నియర్ ఎక్స్పైరీ ఏముంటాయి అవన్నీ నోట్ చేసుకోవాలి. బయట జరిగి మొత్తం పబ్లిక్ ముందు మొత్తం వాళ్ళు గొడవ పెట్టుకోవడం అనేది చాలా బాధాకరం. అందుకు అందరినీ మందలించడం జరిగింది. వాళ్ళకు ఈసారి నుంచి అలాంటి తప్పిదాలు జరగకుండా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి గల కారణాలను కూడా తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేయడానికే నేను నాతోటి PORBSK ఆరిఫుల్లా సార్ గారు ఇద్దరు రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి సంఘటనలు నెక్స్ట్ జరగకుండా చూసుకుంటామని ప్రతి హెల్త్ ఇన్స్టిట్యూషన్లో కూడా మనకు మెయిన్గా పేషెంట్స్ సేవ చాలా ఇంపార్టెంట్. అలాంటిది కాకుండా వాళ్ళు ఏదో వ్యక్తిగత కారణాల వల్ల కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పేషెంట్స్ ముందు అలా గొడవపడడం అనేది చాలా తప్పు. ఏదైనా ఉంటే ఫస్ట్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి, లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని రావాలి. అక్కడ కూడా ఏమైనా వాళ్ళకుంటే ఇంకా అంటే మనము దాటితే మళ్ళీ DMHO సార్ ఉంటారు, DMHO సార్ దృష్టికైనా తీసుకుని వెళ్ళచ్చు. సో DMHO సార్ కానివ్వండి, మేము కానివ్వండి, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ లేకుంటే డిప్యూటీస్ కానివ్వండి, ఎప్పుడు ఏ సమస్య రాకుండా ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళని పరిష్కరించడానికి ఎప్పుడు ఎల్లవెల్లలా ఉంటాము. సో ఇలాంటి గొడవలు లేకుండా హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో మెయిన్గా పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి సేవలు అంతరాయం లేకుండా చూసుకోవాలని వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇది ఇటువంటి మళ్ళీ జరగవని ఆశిస్తున్నాం. ఈరోజు UPSC కమలాపురంలో జరిగిన సంఘటన మన దృష్టికి వస్తేనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎంక్వైరీకి రావడం జరిగింది. అంటే దేనివల్ల ప్రభుత్వ ఒక హెల్త్ ఇన్స్టిట్యూషన్లో మనకు ఇలాంటి గొడవ జరిగింది, దానిపైన విచారణ చేశాము. ముఖ్యంగా వచ్చేసి అంటే ఇక్కడ డాక్టర్ గారు కూడా 2 నెలల క్రితం కొత్తగా రావడం జరిగింది. కాస్త అడ్మినిస్ట్రేషన్ గురించి కొన్ని ఐడియాస్ లేకపోవడం వల్ల, లీవ్స్ దాని గురించి కాస్త మేనేజ్మెంట్ సరిగ్గా జరగకపోవడం వల్ల చిన్న లోపాలు